చేద్దాం. ముందుగా కేరళ గురించి మాట్లాడదాం. సో కేరళలో కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా అక్కడ చూపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువగా ఆలోచిస్తారు ప్రజలు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అన్మ్యూట్ చేయండి. నమస్తే అమ్మా, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చెప్పండి. కేరళ అన్నది మనకు ప్రతి 5 సంవత్సరాలు కూడా వాళ్ళు వేరే కొత్త కూటమికి వాళ్ళు ఓటు వేయడం అన్నది వాళ్ళ సాంప్రదాయం. గతసారి మాత్రమే ఎల్డిఎఫ్ పినరాయి విజయ్ ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి తీసుకురావడం అనేది ఒక రికార్డ్ గతసారి జరిగింది. ఈసారి అది జరగట్లేదు. ఈసారి మళ్ళీ యథాతథిగా గతంలో లాగానే ఇప్పుడు మళ్ళీ యూడిఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ కాదని యూడిఎఫ్. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ, దాంట్లో చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచే ఉండబోతారు. అది ఓకే, అలాగే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ డామినెన్స్ ఎక్కువగా ఉంటది అక్కడ. ఈ రెండు పార్టీలే కూటమిలో వస్తాయి, ఇంకెవరు రారు. బీజేపీకి ఇప్పుడు 2 సీట్లలో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి బీజేపీ ఇప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో అయితే లేరు వస్తున్నాయి. ఎల్డిఎఫ్ కి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు ఉన్నటువంటి పాలనకు చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళు చాలా మందికి వాళ్ళు బోనస్లు ఇవ్వలేదు, చాలా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరికి అందట్లేదు. ఆ పరిస్థితి చాలా దారుణమైనటువంటి అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తున్నాం మనం. పినరాయి విజయ్ అల్లుడు అక్కడ ఆధిపత్యం చెలాయించడం ఇటువంటివన్నీ చూస్తున్నాం. దాంతో ప్లస్ బంగారం స్మగ్లింగ్ కేసులో డైరెక్ట్ గా సీఎంఓని ఇన్వాల్వ్ అవ్వడము, ఇటువంటి ఎన్నో విషయాలు వచ్చేసరికి ఆ ప్రజలు అక్కడ ఆ ప్రభుత్వాన్ని తీసేయాలి అన్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఈ రోజు మనం చూస్తున్నాము అక్కడ స్పెక్టాక్యులర్ గా మార్పు మనం చూస్తున్నాం. బీజేపీ గతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా 1 సీటు కూడా గెలవలేదు. అటువంటిది ఈసారి 2 సీట్లు గెలుస్తోంది. రాజీవ్ చంద్రశేఖర్ తానే స్వయాన దాంట్లో నిలబడతాము. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి బహుశా గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో అది ఓపెన్ కింద మనం భావించాలి. అక్కడ సమీకరణలు ఎలా ఉన్నాయంటే కనుక ముస్లింలు, క్రిస్టియన్స్ మెజారిటీగా మనకు యూడిఎఫ్ కి ఓటేస్తారు, హిందువులు ఎల్డిఎఫ్ కి ఓటేస్తారు. అటువంటిది ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారి మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము. ఒక్క రాష్ట్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో లేరు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు బహుశా మనకు వాళ్ళ క్షీణదశ అన్నది ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకోవాలి. ఇక్కడి నుంచి బీజేపీ కనుక సరిగా పావులు కలిపితే కనుక ఈ ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీకి పడుతున్నటువంటి ఓట్లు వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఇంకా తగ్గిపోయినట్లే, కంప్లీట్ గా అయిపోయినట్లే. త్రిపురలో ఉండింది వాళ్లకు, బెంగాలు, త్రిపుర, తర్వాత మనకు కేరళ, ఈ 3 కూడా వాళ్ళ కంచుకోటల్లాగా ఉండింది. ఈ 3 కూడా బీట్లో వారిని. లాస్ట్ మనకి మిగిలింది ఇదొకటే మిగిలింది, మనకు కేరళ ఒకటే మిగిలింది. అటువంటిది కేరళ కూడా సర్వనాశనం అయిపోయి వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ ఏమంటే వాళ్ళ కంచుకోట మొత్తం సర్వనాశనం అయిపోతే మన కళ్ళ ఎదురు చూస్తున్నాం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కాబట్టి ఏంటంటే బీజేపీ ఓట్ షేర్ కూడా పెరిగింది కేరళలో కంపేర్ టు లాస్ట్ టైం చూసినా పెరిగింది. ఇంకోటి ఏంటంటే మైనారిటీ, సెక్యులర్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో బీజేపీ కూడా పడ్డానికి ఏం కారణం అనుకోవచ్చు? అంటే మైనారిటీ ఓట్లు సెక్యులర్ ఓట్లు కావా? సో ఈ కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదు. సెక్యులర్ అంటే ఎవరు? అంటే హిందువులకు వ్యతిరేకంగా వేసే వాళ్ళే సెక్యులరా? కాబట్టి ఫస్ట్ లెట్ us have this confusion cleared. ఫస్ట్ మైనారిటీగా ఓటేస్తున్నారు, హిందువులే సెక్యులర్ గా ఓటేస్తున్నారు. హిందువులు బీజేపీకి ఓటేయట్లేదు, వాళ్లే మన కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలు ఊపుగా యూడిఎఫ్ కే ఓటేస్తారు, కాంగ్రెస్ కి వాళ్ళకే ఓటేస్తారు. దాంట్లో కొంత భాగం మాత్రము ఎల్డిఎఫ్ కు ఓటేస్తారు, మిగతా అన్ని కూడా యూడిఎఫ్ కి వెళ్తాయి. అందుకనే అక్కడ సమీకరణలు అన్ని చాలా భిన్నంగా ఉంటాయి. అవి వాటిల్లో బీజేపీ యొక్క ఓట్ షేర్ పెరుగుతోంది క్రమేపీ. నేను ఇందాక చెప్పినట్టు హిందువులు మెజారిటీ కమ్యూనిస్టులకు ఓటేస్తున్నారు. వాళ్ళు ఈ ఎన్నికల తర్వాత బహుశా బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని అక్కడ సమీకరణలు మారేటువంటి మేజర్ చేంజెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కేరళలో.
ఓకే, సో కమింగ్ టు అస్సాం గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ బీజేపీ కనిపిస్తుంది. 126 కి సంబంధించి 126 మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎన్డీఏకి వచ్చేసి 99, కాంగ్రెస్ కి వచ్చేసి 23 ఉన్నాయి. అంటే కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు కూడా కలిపి, అండ్ ఇండిపెండెన్స్ 4 వచ్చినట్లున్నారు. సో ఇక్కడ కూడా బీజేపీ మనకు హైక్ లో కనిపిస్తుంది. సో బీజేపీ ఆల్రెడీ చెప్తుంది మేము ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న దగ్గర ఈజీగా మేము మళ్ళీ వచ్చేస్తామని కాన్ఫిడెన్స్ అయితే చెప్తుంది. బట్ ఈవెన్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటి అంశం ఏంటంటే కనుక మన దేశంలో ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జరిగిన ఏకైక రాష్ట్రం అస్సాం. అస్సాంలో అస్సాం ఎడ్యుకేషన్ గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల్ని తీసేయాలని చెప్పి ఉద్యమాలు జరిగినాయి. అస్సాం గణ పరిషత్తు వీళ్ళందరూ చేశారు. అలాగే బోడోల్ ఫ్రెండ్. ఈ ఉద్యమాలన్నీ ఇక్కడ ఎందుకు జరిగాయంటే వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడాను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు కొల్లగొడుతున్నారు అన్నటువంటి ఒక అజిటేషన్ చాలా దశలుగా జరుగుతుంది. కాబట్టి అది చాలా సెన్సిటివ్ విషయం. అది హేమంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాలు హెక్టర్లు వీళ్ళు అక్కడ అస్సాంలో వీళ్ళు కబ్జా చేసుకుని కూర్చున్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను అందరినీ కూడా క్లియర్ చేసి అక్కడంతా కూడా బుల్డోజర్లు నడిపించి అక్కడ క్లీన్ చేసింది. అక్కడ ప్రజలు హిందువులు, ముస్లింలు అందరూ కూడాను హేమంత్ బిశ్వ శర్మని సమర్థించారు. అందుకనే మనం చూస్తే ఏఐయుడిఎఫ్ అని ఒక పార్టీ ఉంది. దక్షిణ అస్సాంలో 14 నుంచి 16 సీట్లు ప్రతిసారి వాళ్ళే గెలుచుకుంటారు. 166 సీట్లు మాత్రమే ఉన్న రాష్ట్రంలో 16 సీట్లు చాలా పెద్ద సంఖ్య. అటువంటిది ఈ రోజు ఏఐయుడిఎఫ్ కి 2 సీట్లు వస్తుంది. 14 సీట్లు పోయినాయి. ఇక్కడ కూడా బీజేపీయే గెలుస్తాం. అంటే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుస్తుంది. డెవలప్మెంట్ మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఈ రోజు గౌహాటీకి కానీ దిస్పూర్ కానీ వెళ్ళామంటే అక్కడ ఫ్లైఓవర్లు కానీ, మనకు బ్రిడ్జ్లు కానీ, బ్రహ్మపుత్ర నదికి అటు వెళ్ళడానికి కావాల్సినటువంటి బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. ముంపు ప్రాంతాలు అవన్నీ కూడా ప్రతిసారి వర్షాకాలం వచ్చేసరికి అక్కడ వరదలు వస్తాయి. ఆ వరదలకు సంబంధించినటువంటి చాలా పనులు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ అందరి కళ్ళ ఎదురుగా అందరూ చూస్తున్నారు. అందుకనే ఈరోజు హేమంత్ బిశ్వ శర్మకి వాళ్ళు పట్టం కట్టారు. అది అన్ని సర్వేలు, అన్ని ఎగ్జిట్ పోల్ కూడా అవే చెప్పినాయి. అదే మనం ఈ రోజు కూడా చూస్తున్నాం. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఏఐఏడిఎఫ్ కి బహుశా వాళ్ళకి రావాల్సిన 14-16 సీట్లు కూడా ఈరోజు రావట్లేదు. అంటే కనుక ఈ తుష్టీకరణ రాజకీయాలు, ఈ బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకొని ఓటు బ్యాంక్ తయారు చేసుకున్నటువంటి రాజకీయాలు ఈ రోజు అస్సాంలో ఫెయిల్ అయినాయి. అది అక్కడ అస్సాంలో ఉన్నటువంటి కీలకమైన అంశం. అలాగే గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ అధినేత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన భార్య పాకిస్తాన్ లో పనిచేయడము, ఐఎస్ఐ అధీనంలో ఉన్నటువంటి కంపెనీకి పనిచేయడం అన్నటువంటి అంశంలో కాంగ్రెస్ నిజంగా దాన్ని తిప్పుకొట్టలేకపోయింది. పవన్ ఖేరా హేమంత్ బిశ్వ శర్మ భార్య మీద తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆవిడ కూడా ఏదో ఇటువంటి అంశాలు ఉన్నాయని చెప్తే కనుక అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేసరికి పరారీలో ఉన్నటువంటి విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను ఆ ప్రశ్నలో చాలా సెన్సిటివ్. ఎందుకంటే విదేశీయులు వచ్చి వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పొలాలు తీసుకుంటున్నారు అన్నటువంటి అంశం చాలా